బిజినెస్ అని పట్టుకొని తినేస్తారు. అది చేస్తాడా? గాడిని పట్టుకొని గుర్రం చేద్దాం అనుకుంటే గాడిని పట్టుకొని శవం చేద్దామంటే అవుతుందా? అంటే ఒక ఆయన ఇలా చెప్తుంటే ఒక ఆయన చెప్పాడు అనమాట, కోడి పిల్లలు గెద్ద పిల్లలు కూడా కలిసిపోయి ఉండొచ్చు కదండి అని. గెద్ద పిల్ల అయితే పర్లేదు, దాని పవర్ దాన్ని చూపిస్తే మళ్ళీ ఎగురుతుంది. అది కోడి పిల్ల అయితే ఎప్పటికీ మీ టైం వేస్ట్ అయిపోద్ది. ఓకే అండి. కాబట్టి ఈ బిజినెస్ లో మీకు ఉండాల్సింది ఏంటంటే తెలివి. ఎందుకంటే ఈ బిజినెస్ లో చాలా మంది కష్టపడితే కష్టపడితే చస్తావు. ఈ బిజినెస్ లో కష్టపడితే చేయకూడదు. ఒకప్పుడు కష్టపడ్డా నేను, కోళ్ళ కన్నాలు కొట్టి స్లాబ్ కన్నాలు కొట్టి పైపులు పెట్టి అదే మనకి ఇక్కడ ఉంటే ఎందుకు? కష్టపడకూడదండి. అలాగంటే ఇష్టపడాలన్నారు, ఇష్టపడడం కాదు. ఈ బిజినెస్ ని శరీరంతో చేయాల్సింది 10%. ఇదేమో భూమి గొయ్యితో పెట్టి కొరపం పాలెట్టుకొని శరీరాన్ని వాడడానికి. ఇక్కడ వాడాల్సింది బ్రెయిన్. దీన్ని మూలడేస్తారు, దీన్ని పని చెప్పడం. ఓకేనండి. 10% బాడీతో పని చేయాలి. అంటే అర్థం ఏంటి? మేము బాడీతో ఎక్కువ పని చేయం. BMW కారులో వచ్చాను, అదే శ్రమ. గొయ్యి ఒకప్పుడు స్లాబ్ కన్నా కష్టం. అదేనా ఏసీ వేసుకొని హాయిగా వచ్చాను. శరీరానికి పని లేదు, కానీ పని ఏంటి? మీకు డబ్బు ఎక్కడంతో చూపించాలి. దేంతోనే? ఈ నోట్లోంచి వచ్చే మాటలతో మీకు చూపించేస్తే మీరు తీసుకుంటే నాకు డబ్బు పెరుగుతుంది కదా. అదే సీక్రెట్. ఇక్కడ పని చేయాల్సింది దీంతోనే, శరీరంతో కాదు. అది తెలుసుకోండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, పీపుల్స్ లుక్ ఫర్ ద ప్రొడక్ట్ దట్. అంటే ఈ రోజుల్లో ఎలాంటి బిజినెస్ అంటే ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి బిజినెస్ సక్సెస్ అవుతుంది? ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత గొప్పదో అంత దరిద్రం. ఎందుకంటే మోసం చేసే కంపెనీల వల్ల జనాలకి ఒక అపోహ వచ్చేసింది. లెఫ్ట్ అంటారని, రైట్ అంటారని, చైన్ సిస్టమ్ అంటారని. ఇలాంటి అపోహల వల్ల మీరు మంచి కంపెనీ పట్టుకెళ్ళినా నెట్వర్క్ మార్కెటింగ్ వద్దులేండి. చాలా చూసేసాం, చాలా చేసేసాం. అవన్నీ మోసాలు, గొలుసు కట్టు, ఆట కట్టు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే తప్పదు కాదు, పరికమాల కంపెనీలు వచ్చి ప్రజలను మోసం చేయడం వల్ల. ఎందుకంటే ఒకప్పుడు మేము అలాగే అనుకున్నాం, తెలియక, అవగాహన లేక. కానీ నిజాన్ని చెప్పాలంటే ప్రపంచంలో డబ్బు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఏ దేశం అయితే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతుందో ఆ దేశంలో నెట్వర్క్ మార్కెటింగ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. టాప్ 10 కంపెనీస్ తీయండి ఆర్థికంగా ప్రపంచంలో. టాప్ 10 నెట్వర్క్ మార్కెటింగ్ అక్కడ డెవలప్ అయి ఉంటారు. కావాలంటే చూడండి. ఏమండి 35 సంవత్సరాల కిందట చైనా పరిస్థితి ఏంటి తెలుసా? ఆర్థికంగా ఇండియాతో సమానంగా ఉండేది. ఎంత? దాని వరకు ఎకనామీ అంటే $350 బిలియన్. మరి ఆఫ్టర్ 35 ఇయర్స్ చైనా వరకు స్టాటస్ ఏంటి తెలుసా? ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ ఎకనామికల్ దేశంగా ఎదిగింది. కారణం ఏంటి తెలుసా? చైనా ఎప్పుడు కూడా నాతో పాటు సమానంగా జనాభాలో, విస్తీర్ణంలో సమానంగా ఉన్న దేశం ఇండియా. కాబట్టి ఇండియాతో నా పోటీ అనుకోలే. చైనా ఎవరితో పోటీ పడుతుంది తెలుసా? అమెరికాతో. కానీ మనం పోటీ ఎవరితో పడుతుంది తెలుసా? తాగడానికి టీకి డబ్బులు ఉండవు, ఎవరో టీ ఇప్పితే తాగుతాము. మన రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందో మాట్లాడుకుంటాము. ప్రధానమంత్రి మోడీ గారి కోసం డిస్కస్ చేస్తుంటాం.